అన్న ఏడాది కోసారి రాకెట్ కూడా తెల్లున్నా 5 రూపాయలు రాకెట్ ఇది కట్టి 500 తీరే దొంగ ముండవు ఉన్నావు అట్లా కాకుండా అన్న 500 ఒకసారి చక్కెర కూడా పడగొట్టన్నా అన్నావు 50 రూపాయల కుక్కలు తీసుకొచ్చి 5,000 తీరే దొంగ లంచం ఉండవు ఉన్నావు ముండవే దోడ ముండవే రామ కట్టలేసరా గలవెల్ల దొబ్బుతున్నవే రామ దొంగముండ వల్ల ఇంటికి వచ్చావు నువ్వు నువ్వేందా రాగిడి కట్టేది నా పెళ్ళం కట్టి కుడుకలు పోసేది కుడుకలు పోసేది నా పెళ్ళం లేదా 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇస్తే దుకాణంలో పోయి కుడుకలు తెచ్చి నా చేతిలో పోతే వస్తుంది నన్ను ఎలా కొడుతున్నావురా ఇలా నన్ను ఎలా కొడుతుంది ఎక్కడ పోతున్నా అన్న అవ్వ చెప్పిన మాట మర్చిపోయినావా నేను చెప్పిన మాట మర్చిపోయినావా అవ్వ ప్రాణమొంగ అయ్య ప్రాణమొంగ నన్ను తీసి నీ చేతిలో పెట్టి కొడక నా భూపతి ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కొడుకంటే కుడి కన్ను బిడ్డ అంటే ఎడవ కన్ను నిన్న రూపాయి ఆస్తి ఉన్నది అర్ధరాజ్యం నీ చెల్లకిచ్చి పెళ్లి చేయమని చెప్పారు అవ చెప్పిన మాట మర్చిపోయినావా అన్న అర్ధాని వేసురుముండ అర్ధరాజ్యం నీకెక్కడిదే అర్ధాని వేసురుముండ నరభూపతి ఏమిటి చెల్లె ఆడదానికి అర్ధరాజ్యం ఎక్కడ ఇచ్చేది రాజ్యాల దేశం వాళ్ళని ఇచ్చిల్లా ఆడే వీళ్ళు కొట్టిన 5వ సాధరాజ్యం ఏ తల్లి ఏ తండ్రి అడుగు కులాన్ని ఇచ్చిరా అదే ఉంటుంది కొడుకో బిడ్డ ఉంటుంది వస్తారా ఇప్పుడు నేర్చుకుంటాను అవయ ముందుగా అంతా పట చెప్తారు మరి బాపు నాలుగే కాగితం తల్లి మాటలే కలం కలం కాగితం ఆనా లేదు తల్లి చెప్పిన మాటే కాగితం నేను చెప్పిన నాలుగే కలం ఎల్లు నిలబెట్టినప్పుడు ఓమనకు పోతా ఇట్లా అన్నాడు అడవిని అనుకున్నది కొట్టినా నాన్న ఎత్తుకున్నా నాన్న దగ్గర నాన్నే కొట్ట కొట్టిన తిట్టా తిట్టిండు నా అన్న ప్రేమ కొద్ది వింట కదా ఆ బిడ్డ గిదా పెట్టుకుని వచ్చింది అన్నా ఎందుకు పిలిచినావంటే మరి అట్టిగా పోతానేమేందే మళ్ళీ మీ సొమ్ములు పుట్టాడు సొమ్ములు అన్ని మీద అన్నా ఆడిబిడ్డ సొమ్ము తీసుకుంటావా అది తల్లి మీది సొమ్ములు అన్నా ఎవరికైనా తల్లి మీద సొమ్ములు మొత్తం బిడ్డ తక్కువలు తండ్రి మీద సొమ్ములు కొడుకు తక్కువలు అన్నారు ఇవి నా అభయించే సొమ్ములు నీ సొమ్ము కాదు నీ అత్తగారు సొమ్ము కాదురా అన్న ఇచ్చిపోవాలి నువ్వు మరి పాపగారి వాడు చూసినావు ఇంతవా గుంజుకుంటాను మాట చెప్పినప్పుడు ఆ బిడ్డ వల్ల ఏడ్చుకుంటా ఆ తల్లి చూడమ్మా మెరుగు బంగారం అని మింగమో దాచుకుంటే ధర తల్లి పాలు దోసుకుంటే దొంగల పాలు బంగారమే కాదు బంగారం
తల్లి పాలు పెట్టుకుంటే పేనిండా సొమ్ము బంగారమే అంశులోంది శృంగారము మనదుండే ఆ బిడ్డ కూర్చొని వాళ్ళ వాళ్ళు వేసుకుంటే పెట్టిన సొమ్ము తీసి అన్న చేతులు ఎప్పుడు పెట్టిందో పాపకారి చెల్లె 10,000 రూపాయల చీర కట్టుకొని పోతాను ఆ చీర నాకు అన్నప్పుడు అన్నా అన్నా నరబుబతో అన్నా ఆడపిల్ల మనసు గెట్టుంటారా అన్న నా పేరు చీర ఇడిపించుకుంటావా 10,000 రూపాయలు పెట్టిన పట్టు చీర అంటున్నావు అన్నా అగో ఏడాదికి 12 పండుగలు ఈ అడవిలో ఏం కోరుకుంటుంది అన్నా నాకు 4 ఎకరాల భూమి ఇతరని ఏ తల్లి ఆశపడది ఏడాదికి 12 పండుగలు 12 చీరలు పెడితే అడవిలో పొంగ ఏం కోరుకుంటుంది మామిడి చెక్క తిన్న మా తల్లి గారి ఇంటది ఇక్కడికి మధ్యలో మా అవ్వగారి అంటది ఆ బాణలున్న దాను పెట్టిపోయకుండా పేరున్న దాను వెంకటేశ్వర గుళ్ళు ఎచ్చున్నాలే అవ్వగారిని కలిగి ఉన్న కోరుకుంటారా అన్న నా పేమే చీరడిపించుకుంటున్నా అన్నా నీకు న్యాయం కాదు నీకు చేయం కాదని ఆ తల్లి వల్ల ఏడ్చుకుంటా 7 మక్కల చీర కట్టుకున్నది 3 మస్కర్ రైక ఆ బిడ్డ వల్ల ఏడ్చుకుంటా అన్నా ఈ చీర నాయి కాదు బంగారు నా కానీ పాపగారి వానికి ఎప్పుడు ఇచ్చిందో బాగా బట్టం దొరుకుని ఆ తల్లి చూసినావా పగడసాల గుండె వేడికి ఎప్పుడు వచ్చిందో అన్నా నేను పోతాను ఒక మాట ఆడవిల్ని అడగబొట్టా మొగడు పెట్టబొచ్చు ఆ కదా పోతాను నన్ను ఎక్కడ పోతున్నా అన్నా నీ కళ్ళగానా అన్నో అన్నం పెడుతూ మన్ను అన్న మాట ఎప్పుడు వచ్చిందో పాపగా నరభూపతి 7 దోషిన చెల్లె కుంగళ వచ్చిన పాపగారి ఆ బిడ్డ దండం పెట్టి అన్న ఈ మన్నె నాకు బంగారంగా దండం పెట్టి ఆ బిడ్డ వల్ల వేసుకుంటా ఆ బిడ్డ మనసు కనుక్కున్నది లంగదానం చేస్తే తప్పు దొంగదానం చేస్తే తప్పు అగో ఆడదానికి లంజరికం పాడు మొగం దొంగిరికం పాడు అరక తింటే ఏ తల్లి తప్పు అని ఏ తండ్రి తప్పు అనేవాడు ఆ బిడ్డ కొంగు దానం పడుకుంటా అరక తింటే ఏ తల్లి తల్లి కొంగు చెట్ట పట్టుకొని నా భర్త కాకలైతుందా అని మరి ఆనడా ఏదేవాడు శివ సంగమే ఎప్పుడు మాల్యమైందో అదో పాపగా కొట్టిండు ఆ బిడ్డ ఎట్ట బతకల్లా ఎప్పుడు కూర్చుందో భార్య భర్తలు వేసించారు ముచ్చారు మన దగ్గర ఒప్పుకొని ఆనాడు ఎప్పుడు అమ్ముకున్నారో అన్న పట్టణం ఎదురుగా పట్టం కట్టుకున్న ఆ బిడ్డ పాపగా నరభూపతి నాగుణ పట్టాన్ని పేరు రాసుకున్నాడు పెట్టుకున్నాడు రామరామ రాజ్యవేత్త ఎదురు పట్టం కట్టుకున్నది ఊళ్ళో కొన్ని ఉత్తరాలు పల్లె కొన్ని పట్టణాలు ఏమనేసింది ఇలా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి చెప్పింది పట్టం కట్టుకున్నది బంగారం ఏంటి ఏకుండా పడతాం నా గర్భణ కొడుకు లేకపోయా అని ఆ తల్లి కూడా మాకు
కుక్కడి ప్రవలం చేసుకొని కుక్కడి ప్రవలంలో జిట్టే కప్ప చేసుకుని మరి గాజు పక్కన కండరికి ఎప్పుడు తయారు చేసుకొని ఇంటి పూట గాలి పెడతానే ఆ తల్లి దూరం ఎప్పుడు వస్తా ఉన్నదా నాకు బ్రహ్మ విష్ణు మహేష్ కట్టలు వచ్చి మన మధ్యలో ఇంటి పూట గాలి పెడతా అని ఆ పిల్ల వచ్చే మాట చూస్తామా ఇట్లా గంజపి చేసిందో ఏం కావాలంటే సంతానం కావాలి శివుని చంపుతాను మాట చెప్పింది ఆ విధులని చూస్తామా శుక్రవారం పోసిండు ఇంకా ఇవాళ కాదు ఇలా శనివారం సోమవారం ఆదివారం సోమవారం పలగిస్తాను మాట చెప్పిండు అయ్యా నాకు ఇచ్చే పిండం మరి తక్కువ పిండం కావచ్చు కట్టుకుంటే కాదు మనతో అగ్గిలైతే కలదట నీళ్ళైతే మునగదట కరుచుకుంటే కాటు పడద్దు పొడుచుకుంటే పోటు కాదు 10 మంది కొడుకులు ఇచ్చి అయ్యా 4 కొడుకులు వచ్చిపోయినాక 4 కొడుకులు పడుకుని నన్ను 7 అనద్దు నాయన 10 మంది బిడ్డ ఇచ్చి 5 బిడ్డ ఉన్నపోయి వాళ్ళ అమ్మగట ఏడిపేద్దు నాయన సాము పుడకలేని సర్వేషన్ బలం కావాలని మాట చెప్పినప్పుడు బిడ్డ సరే పర్లేని మాట చెప్పిండు పరమాత్మ ఇంటి కూడా ఎప్పుడు వచ్చిందో దేవాదేవతలు అందరూ వెళ్తే నేను గుట్ట నవ్వుకున్న చేయించిన మాట చెప్పిండు మరి బండ్ల పుట్టిండు బలవీరవతులు బండ్లు కత్తులు బలవీరవతులు స్వామిని పిలుచుకున్నాడు మరి కొడక వీరభద్ర స్వామి 9 గడియలు సూరమ్మ గర్భ దాకుండా అని చెప్తే నాయన మీరు లంగ దేవతలు దొంగ దేవతలు ఇస్తారు మర్చిపోతారు నా కట్టమత్తని ఎవరి మాట ఎవరికో నాయన అన్నప్పుడు మరి కొడక పుట్ట ముందుకే సగసిద్ధిస్తున్న మాట ఎప్పుడు చెప్పిందా ఆ తల్లి గర్భాన విషయమా అన్నవుల పిండి రూపాయలు ఇప్పుడు చేసిందా